వీక్లీ ఫిల్మీ రిపోర్ట్ వీడియోకి మీకు స్వాగతం. లేటెస్ట్గా హాలీవుడ్ నుండి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి. సినిమాకాన్ వల్ల చాలా ఎక్స్ట్రా ట్రైలర్స్ వచ్చాయి, అప్డేట్స్ కూడా వచ్చాయి. వాటి గురించి కంప్లీట్గా వీడియోలో తెలుసుకుందాం. దాంతోపాటు కొన్ని 5 ఫిలిమ్స్ యొక్క సజెషన్తో పాటు హాలీవుడ్ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయో కూడా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొన్న డిస్నీ నుండి ట్రోన్ 3 యొక్క ట్రైలర్ రాగానే కొంతమంది ఈ ఫిలిం అర్థం కావాలన్నా, ఈ కాన్సెప్ట్ గురించి ఇంతకు ముందు వచ్చిన ఫిల్మ్స్ ఏమైనా చూడాలని అడిగారనమాట. ట్రోన్ ఫ్రాంచైజ్లో ఇంతకు ముందు పాపులర్గా 1982లో వచ్చిన ఫిలిం, దాంతోపాటు 2010లో వచ్చిన ట్రోన్ లెగసీ ఆల్మోస్ట్ చాలా మంది చూసేసి ఉంటారు. ఇప్పుడు రాబోతున్న ట్రోన్ 3 అనేది కనెక్షన్ కాదు, అలానే రీబూట్ కూడా కాదనమాట, స్టాండ్ అలోన్ సీక్వెలే. కాకపోతే ఈ కాన్సెప్ట్ అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది, ఫస్ట్ ఫిల్మ్లో ఏ విధంగా ప్రెజెంట్ చేశారు, అండ్ నెక్స్ట్ ఫిల్మ్లో ఏ విధంగా డెవలప్ అయింది, ప్రెజెంట్ ఫిల్మ్లో ఏ విధంగా చూపించబోతున్నారనే కంప్లీట్ క్లారిటీ ఫ్రాంచైజ్ గురించి రావాలంటే ముందుగా 1982లో వచ్చిన ట్రోన్ ఫిల్మ్, హాలీవుడ్లో ఆ టైంలోని సీజీఐ క్వాలిటీ పెద్దగా లేని టైంలోని ఎర్లియెస్ట్గా సినిమా అంతా కూడా సీజీఐ యూజ్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఒక ల్యాండ్ మార్క్గా క్రియేట్ అయింది. అందుకని ఈ సినిమాకి కల్ట్ ఫేమ్ కూడా తర్వాత అలా పెరిగింది. అలా అని 80sలో ఎన్నో హాలీవుడ్ క్లాసిక్ మాస్టర్ పీసెస్ ఉంటాయి కదా, మరి ఆ రేంజ్లో దాన్ని కంపేర్ చేయలేను. కానీ ఐడియా బాగుంటుంది, ఆ టైంలో విజువల్ స్టాండర్డ్స్ హైగా ఉంటుంది. కానీ ఇప్పుడు చూసే మనకు అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, కానీ కాన్సెప్ట్ మాత్రం ఆ టైంలో ఎలా క్రియేట్ చేశారనే ఒక అద్భుతమైన ఫీల్ ఉంటుంది. స్క్రిప్ట్లో కాస్త కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది అనమాట. మరి మస్ట్ వాచ్ కాదు, కానీ ఫ్రాంచైజ్లో మీకు కంప్లీట్ క్లారిటీ రావాలంటే పక్కాగా చూడాల్సిందే. ఆ తర్వాత ట్రోన్ లెగసీలోని విజువల్స్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లారు. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్. బిగ్ స్క్రీన్లో చూస్తే ఇంకా అద్భుతమైన ఫీలింగ్. లైక్ టీవీలో కానీ ల్యాప్టాప్లో కానీ వీలైతే ప్రయత్నించండి, మిస్ కాకండి. ఈ 2 ఫిల్మ్స్ కూడా డిస్నీ ప్లస్లోని హాట్స్టార్లో అవైలబుల్గా ఉంటాయి. ఆ తర్వాత ద 3 కింగ్స్. ఈ ఫిల్మ్ అనేది ఒక వార్ యాక్షన్ ఫిల్మ్ కాదు, కానీ గల్ఫ్ వార్ జరిగిన తర్వాత 3 US సోల్జర్స్ అయితే మాత్రం ఒక హేస్ట్ని ప్లాన్ చేస్తారు. సో ఆ తెలివైన హేస్ట్ ప్లాన్లోని ఒక అడ్వెంచరస్ మిషన్ ఉంటుంది, చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అలానే ఎమోషనల్ యాంగిల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పక్కాగా మిస్ కాకుండా చూడాల్సిన ఫిల్మ్ లవర్స్ అనే కాదు, నార్మల్ ఆడియన్స్కి కూడా మిస్ అవ్వకుండా చూడాల్సిన మంచి ఇంట్రెస్టింగ్గా ఉండేలాంటి అడ్వెంచరస్ థ్రిల్లర్, దాంతోపాటు ఎమోషనల్గా కూడా బాగా కనెక్ట్ అయ్యేలాంటి ఫిలిం. ఇంతకుముందు ఈ ఫిలిం నేను అమెజాన్ ప్రైమ్లో ఉన్నట్టు చూశాను, ప్రస్తుతానికి నెట్ఫ్లిక్స్లో ఉందని తెలిసిందనమాట. సో వీలైతే రెండిట్లో కూడా చెక్ చేయండి, ఉన్న దాంట్లో చూడండి, లేనప్పుడు కొన్నిసార్లు మనకి టోరెంట్స్ దిక్కు. ఆ తర్వాత ఇంటర్వ్యూ విత్ ద వ్యాంపైర్. ఫిలిం లవర్స్లో చాలా మందికి ఇది ఒక పాపులర్ ఫిలిమే, కాకపోతే మరీ అంత పాపులారిటీ అన్ని టైప్ ఆఫ్ ఆడియన్స్లో కూడా ఉంటుందని అనుకోను. కాకపోతే ఈ ఫిలిం చాలా క్రేజీగా ఉంటుంది, డిఫరెంట్గా, ఇంట్రెస్టింగ్గా, పక్కగా మిస్ అవ్వకూడని ఫిలిం అని కూడా సజెస్ట్ చేస్తానమాట. సో ఈ ఫిలిం అయితే మాత్రం ప్రస్తుతానికి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉందని తెలుసుకున్నాను. సో వీలైతే నెట్ఫ్లిక్స్లోని ప్రయత్నించండి. అండ్ సమ్ టైమ్స్ ఇండియన్ ఫిల్మ్స్కి, అదే ఇండియాలో ఓటీటీకి కొన్ని ఫిలిమ్స్కి అవైలబుల్గా ఉండట్లేదు, నెట్ఫ్లిక్స్లో కానీ ప్రైమ్లో కానీ రెంట్ అడుగుతుంది. సో అలాంటి టైంలోనే మనకి టోరెంట్స్ మాత్రమే దిక్కు కొన్ని ఫారెన్ ఫిల్మ్స్కి. ఆ తర్వాత హీర్ ఆఫ్టర్. చాలా మంది ఎక్కువగా పాపులర్గా సజెస్ట్ చేసే లిస్ట్లో ఈ ఫిలిం ఉండకపోవచ్చు, కానీ ఈ ఆఫ్టర్ లైఫ్ కాన్సెప్ట్ మీద ఉండే ఫిల్మ్స్ వర్త్ వాచింగ్ లిస్ట్లో చాలా తక్కువ ఉంటాయి. అలాంటి ఫిల్మ్స్లో ఈ హీర్ ఆఫ్టర్ కూడా పక్కాగా మిస్ అవ్వకూడని ఫిలిం. కాన్సెప్ట్ చాలా బాగుంటుంది అండ్ అండర్ రేటెడ్ అని కూడా చెప్పొచ్చు, కాకపోతే ఎమోషనల్ యాంగిల్ కొద్దిగా మెలో డ్రామాటిక్గా ఉంటుంది. సో వీలినప్పుడు ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ని టచ్ చేయడానికైనా సరే ప్రయత్నించండి. నెట్ఫ్లిక్స్లో ఫిల్మ్ అవైలబుల్గా ఉంది. ఇక బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే నజా 2 స్టిల్ పర్ఫామ్ చేస్తుంది. $2.145 బిలియన్ ని కలెక్ట్ చేసింది. అంటే ప్రీవియస్ వీక్కి ఈ వీక్కి 15 మిలియన్స్ యాడ్ అవడం స్టిల్ షాకింగ్. ఆల్మోస్ట్ రన్ జీరోకి పడిపోయి ఆగిపోతుంది అనుకున్న టైంలో కూడా స్టిల్ నెంబర్స్ యాడ్ అవుతున్నాయి అంటే ఇంకాస్త పొటెన్షియల్ ఈ ఫిలింకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఆ తర్వాత మిక్కీ 17 స్టిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్ఫామ్ చేస్తూనే ఉంది. అంటే ప్రీవియస్ వీక్కి ఈ వీక్కి మరీ అంత పెద్ద డ్రాప్ ఏమీ కనిపించలేదన్నమాట, ఆల్మోస్ట్ ఒకే లెవెల్లోనే కనిపిస్తుంది అనమాట. ఇప్పటిదాకా ఈ సినిమా 127 మిలియన్స్ ని ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. కొన్ని ఇంటర్నేషనల్ కంట్రీస్ లో కొన్ని ఫిల్మ్స్ లేట్ గా రిలీజ్ చేస్తారు కదా, ఆ విధంగా ఈ మిక్కీ 17 కూడా కొన్ని ఇంటర్నేషనల్ కంట్రీస్ లో ప్లాన్ చేసుకున్నారు లేట్ గా రిలీజ్ చేయడానికి. కానీ ప్రస్తుతానికి ఈ రెస్పాన్స్ నార్మల్ గా ఉండడం, ఎక్కువ మంది ఆడియన్స్ ని, ఎక్కువ రెగ్యులర్ ఆడియన్స్ ని, పాపులేషన్ ని టార్గెట్ చేసే ఫిలిం కాదు కాబట్టి ఆ రిసెప్షన్ బట్టి ఆల్మోస్ట్ వీడియో ఆన్ డిమాండ్ లో రిలీజ్ చేసేసిన వల్ల ఈ ఫిలిం చాలా ఇంటర్నేషనల్ కంట్రీస్ లో ఆ లేట్ రిలీజ్ అనేది ఆగిపోయింది. లేదంటే కలెక్షన్స్ లో ఇంకాస్త ఎక్స్ట్రా కూడా వచ్చి ఉండేది. చాలా ఫిలిమ్స్ అయితే మాత్రం ఈ విధంగా డౌన్ అవ్వరు, విపరీతంగా నెగిటివ్ రివ్యూస్ వచ్చినా కూడా రిలీజ్ చేస్తూనే ఉంటారు లేట్ అయినా సరే. బట్ ఈ ఫిల్మ్కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా యూజ్ చేసుకోలేదు. ఆ తర్వాత స్నో వైట్ అయితే మాత్రం డిస్నీ ఫిల్మ్స్ లాగా లాంగ్ రన్ పొటెన్షియల్ని యూజ్ చేసుకోవట్లేదు. చాలా వరకు ఈ లైవ్ యాక్షన్ అడాప్టేషన్స్ కానీ, యానిమేటెడ్ ఫిల్మ్స్ కానీ ఓపెనింగ్ స్లోగా వచ్చిన, స్టార్టింగ్లో బాయ్కాట్ జరిగిన, నెగిటివ్ రివ్యూస్ వచ్చిన లాంగ్ రన్ గట్టిగా ఆడుతాయి. కానీ ఈ ఫిల్మ్కి అలాంటి లాంగ్ రన్ ఏమీ కూడా కనిపించట్లేదు. థర్డ్ వీకెండ్ కూడా బిగ్గెస్ట్ డ్రాప్ అయ్యింది. దీని అర్థం ఈ ఫిల్మ్ ఓన్లీ కాస్టింగ్ వల్ల మాత్రమే, నెగిటివిటీ బాయ్కాట్ మాత్రమే కాదు, ఫిల్మ్కి వస్తున్న నెగిటివ్ రివ్యూస్ కానీ చాలా మంది ఈ లైవ్ యాక్షన్ అడాప్టేషన్ ఏ మాత్రం కూడా సాటిస్ఫై అవ్వలేదు. కాబట్టి ఆ నెగిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ అయితే మాత్రం గట్టి ఎఫెక్ట్ పడినట్టు కనిపిస్తుంది. దాదాపుగా 600 మిలియన్స్ అచీవ్ చేయాలంటే, ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అవ్వాలంటే స్టార్టింగ్ వీకెండ్ మీకు చెప్పాను కదా, కానీ ఇప్పుడు చాలా పెద్ద లాస్ ని పెట్టింది. పెద్ద లాస్ అయ్యింది. డిస్నీకి ఎన్నో లాస్ ఫిలిమ్స్ వచ్చాయి, కాకపోతే ఈ లాస్ ని చూసిన తర్వాత
డిస్నీ మళ్ళీ లైవ్ యాక్షన్ అడాప్టేషన్స్ చేయాలని అనుకోవట్లేదు. చాలా మంది డిస్నీని తిట్టేది ఇది ఒక్కటే అనమాట. ఓల్డ్ యానిమేటెడ్ క్లాసిక్స్ ని కొద్దిగా ఆఫ్ బేక్డ్ గా మిడ్ గా ఉండేలాంటి లైవ్ యాక్షన్ రీమేక్స్ ఎందుకు చేస్తారు, ఈ అడాప్టేషన్స్ అవసరం లేదని చాలా మంది ఫ్యాన్స్ కూడా ఎప్పటిలో కంప్లైంట్స్ ఇస్తున్నారు. కానీ డిస్నీ ప్రాఫిట్స్ గురించి, మనీ గురించి, పాపులారిటీ గురించే ఈ ఓల్డ్ యానిమేటెడ్ క్లాసిక్స్ ని ఈ విధంగా ఆఫ్ బేక్డ్ రీమేక్స్ తోటి సర్వైవ్ అయ్యే విధంగా చాలా ఫిల్మ్స్ తీసింది. కానీ ఈ లాస్, ఈ నెగిటివిటీ మాత్రం డిస్నీ ఇంతకు ముందు చూసినట్లేదు. సో దాని గురించి బాగా కన్సిడర్ చేసి ప్రస్తుతానికైతే లైవ్ యాక్షన్ అడాప్టేషన్స్, ఈ రీమేక్స్ అయితే మాత్రం హోల్డ్లో పెట్టేశారు. ఎలాంటి ప్లాన్స్ కూడా చేయట్లేదు. ఇది చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇక తర్వాత ఏ వర్కింగ్ మ్యాన్ మరి కాస్త హోల్డ్ అయితే సెకండ్ వీకెండ్ లో కూడా కనిపించింది ఈ సినిమా. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 65.4 మిలియన్స్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా ఓపెనింగ్ వీకెండ్ లో ప్రీవియస్ గా ద బీ కీపర్ కన్నా కాస్త ఎక్కువ కలెక్ట్ చేసింది. మరి ఫైనల్ రన్ లో కూడా ఆ నెంబర్స్ ని ఎంతవరకు క్రాస్ చేస్తుందో ఇంకా చూడాల్సిందే. రన్ అయితే బానే ఉంది. ఆ తర్వాత ఏ మైన్ క్రాఫ్ట్. నిజానికి ఈ ఫిలిం ఓపెనింగ్స్ లోని అందరినీ కూడా షాక్ అయ్యేలాగా చేసింది. ప్రొజెక్షన్స్ ప్రకారం కేవలం 65-70 మిలియన్స్ వరకు మాత్రమే నార్త్ అమెరికాలోని ఓపెనింగ్ వీకెండ్ లో ఎక్స్పెక్ట్ చేస్తే ఓపెనింగ్ డేనే 58 మిలియన్స్ కలెక్ట్ చేసి అందరినీ షాక్ చేసింది సినిమా. ప్రీమియర్స్ కూడా గట్టిగా వచ్చాయి. ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు చాలా మంది తిట్టారనమాట. ఈవెన్ గేమ్ ఫ్యాన్స్ కూడా ఈ లైవ్ యాక్షన్ స్టైల్ ఏ మాత్రం బాగలేదని. ఆ తర్వాత కొన్ని చేంజెస్ చేశారు, కాస్త అప్గ్రేడ్ చేశారు. ప్రమోషనల్ మెటీరియల్ ని, మార్కెటింగ్ ని పర్ఫెక్ట్ గా వాడుకున్నారు వార్నర్ బ్రోస్ వాళ్ళు. సో ప్రీమియర్స్ ఓపెనింగ్ డే సర్ప్రైజింగ్ గా పర్ఫామ్ చేసింది. అనుకున్న దానికన్నా ఎక్కువ పర్ఫామ్ చేసింది. వీడియో గేమ్ అడాప్టేషన్స్లోని సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చాలా రేర్ అనమాట. ఈవెన్ క్రిటికల్గా చాలా వరకు ఫిల్మ్స్ అన్నిటికీ కూడా మిక్స్డ్ ఆర్ నెగిటివ్ రిసెప్షన్ రావడం కామన్. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సక్సెస్ అవ్వడం చాలా రేర్. కానీ ఈ ఫిల్మ్ అయితే ఓపెనింగ్ డే మాత్రమే కాదు, ఓపెనింగ్ వీకెండ్ ప్రొజెక్షన్స్ 150 మిలియన్ నార్త్ అమెరికాలోని దాటడం, ఓవర్సీస్లో కూడా అదిరిపోయే విధంగా పర్ఫామ్ చేయడం చాలా మంది షాక్ అయ్యారు. అది కూడా నెగిటివ్ రివ్యూస్ తోటి. ఫిల్మ్ యొక్క రివ్యూ ఆల్రెడీ మన ఛానల్లో పెట్టేశాను కదా. ఆల్మోస్ట్ చాలా వరకు స్క్రిప్ట్ కానీ చాలా సిల్లీగా ఉంటుంది. మరి చిన్నపిల్లల గురించి టార్గెట్ చేసే విధంగా ఇంత సిల్లీ ఫిల్మ్కి అనుకున్న దానికన్నా ఎక్కువ బాక్స్ ఆఫీస్ ప్రొజెక్షన్స్ రావడం, ఎక్కువ బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ నిజంగా షాకింగ్ గా నాకు కూడా. వార్నర్ బ్రస్ వాళ్ళు ఎక్స్పెరిమెంటల్ గా ప్రయోగం చేస్తున్నప్పుడు అండర్ పర్ఫార్మ్ చేయడం, లాస్ పెట్టడం. కానీ ఇలాంటప్పుడు మాత్రం సిల్లీగా ఉన్నా కూడా గేమ్ ఫ్యాన్స్ కి కొన్ని సీన్స్ అయితే మాత్రం లిటరల్లీ నాస్టాలజిక్ గా చాలా వరకు బాగా కనెక్ట్ అయిపోతారు అనమాట. దానివల్ల కిడ్స్ రెస్పాన్స్ కానీ, ఈ గేమ్ ఫ్యాన్స్ యొక్క రెస్పాన్స్ ప్రపంచవ్యాప్తంగా గట్టిగా ఉంది. 300 మిలియన్స్ దాటి ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ చేయడం, ఇది కేవలం ఈ ఇయర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ మాత్రమే కాదు, వీడియో గేమ్ అడాప్టేషన్స్ ఫిల్మ్స్లోని ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్ వీకెండ్ అనమాట. ఇప్పటిదాకా $313.5 మిలియన్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా ఎర్లీ సమ్మర్లో హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ని చాలా గట్టిగా యూజ్ చేసుకుంది. మరి ఫ్యామిలీస్, కిడ్స్ కానీ, రెగ్యులర్ ఆడియన్స్ కానీ, గేమ్ ఫ్యాన్స్ కానీ ఇంకెంతవరకు లాంగ్ రన్లో చూస్తారో చూడాలి. నెగిటివ్ రివ్యూస్ తోటే, అది కూడా టీజర్ టైంలోనే కొద్దిగా క్రిటిసిజం ఫేస్ చేసిన ఈ సినిమాకే ఈ రేంజ్ ఓపెనింగ్స్ అంటే ఈ గేమ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఈ సినిమా యొక్క పొటెన్షియల్. ఒకవేళ పాజిటివ్ రివ్యూస్ వచ్చుంటే మినిమం సోనిక్ ఫిల్మ్స్ లెవెల్లో ఉన్న అవుట్పుట్. అఫ్ కోర్స్ సోనిక్ ఫిల్మ్స్ మరి అంత టాప్ నాచ్ ఏం కాదు. అట్లీస్ట్ చూస్తున్నంతసేపు టైం పాస్గా ఒక పాప్కార్న్ ఎంటర్టైనర్స్గా ఉంటాయి. సో అట్లీస్ట్ ఆ రేంజ్ అవుట్పుట్ ఉన్న ఈ సినిమా ఇంకా గట్టిగా ఆడేదేమో. చూద్దాం ప్రస్తుతానికి ఎంతవరకు వెళ్తుందో ఫైనల్ రన్. అయితే మొన్న లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఆల్రెడీ మన ఇన్స్టాలో పోస్ట్ చేశాను కదా. మైకేల్ జాక్సన్ బయోపిక్ ఫిల్మ్ ఈ ఇయర్లోనే రిలీజ్ కాబోతుంది. మైకేల్ జాక్సన్ గారి నెఫ్యూ అయిన జాఫర్ జాక్సన్, సింగర్ అండ్ డాన్సర్ కూడా, ఆయనే ఈ ఫిల్మ్లోని మైకేల్ జాక్సన్ గా కనిపించబోతున్నారు. అయితే ఈ ఫిల్మ్ యొక్క డ్యూరేషన్ దాదాపుగా 4 అవర్స్ దాటి వచ్చిందంట. దాంతో లయన్స్ గేట్ ప్యానెల్లోని సినిమాకాన్ ఈవెంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ ఫిల్మ్ యొక్క డ్యూరేషన్ ఎక్కువ ఉండడం వలన 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం అండ్ కొన్ని చేంజెస్ వలన ఎడిటింగ్ కానీ పోస్ట్ ప్రొడక్షన్కి కాస్త ఎక్కువ టైం కావాలి కాబట్టి ఈ ఇయర్ అక్టోబర్లో అనుకున్నట్టే రిలీజ్ చేయట్లేదు, కానీ రిలీజ్ డేట్ని మార్చే అవకాశం ఉంది అండ్ 2 పార్ట్స్గా ఈ ఫిల్మ్ రిలీజ్ అవబోతుందని చెప్పి తెలిపారు. డైరెక్టర్ యొక్క ప్రీవియస్ వర్క్స్లోని ట్రైనింగ్ డే కానీ, ద ఈక్వలైజర్ కానీ, దాంతోపాటు ముఖ్యంగా సౌత్ పా లాంటి ఫిల్మ్స్ ఎన్నో ఉన్నాయి కాబట్టి గట్టి పొటెన్షియల్ ఉంది. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ 2 పార్ట్స్కి చాలా స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉంది. మరి చూద్దాం ఎలా ఉంటుంది ఫిల్మ్ కూడా. ఇక నిన్న రిలీజ్ అయిన మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రేకనింగ్ యొక్క ట్రైలర్లోని, ఇంతకు ముందు నేను ట్రైలర్ బ్రేక్ డౌన్ ఆల్రెడీ మన ఛానల్లోనే అప్లోడ్ చేశాను. కంప్లీట్గా ఈ AI ద ఎంటిటీ మెయిన్ విలన్ కి, ఆ సెవెంత్ పోల్ మిషన్ కి, ఆ కీకి, ఈథన్ హంట్ యొక్క ఫ్లాష్ బ్యాక్ కి చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. ప్రీవియస్ ట్రైలర్స్ లో కూడా మనకి ఆ ఫ్లాష్ బ్యాక్ ఫిలిమ్స్ గురించి స్ట్రాంగ్ రెఫరెన్సెస్ ఇస్తున్నారు. కానీ ఆ సెవెంత్ పోల్ కీ గురించి మనకి రీసెంట్ గానే తెలిసింది కదా. మరి ద ఫైనల్ రేకనింగ్ లోని ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఫ్లాష్ బ్యాక్ మిస్టరీకి కూడా ఆన్సర్ దొరకచ్చు. ఇది లాస్ట్ మిషన్ కాబట్టి అండ్ ఫ్లాష్ బ్యాక్ కి కనెక్షన్ ఉండడం, చాలా ఓల్డ్ ఫిల్మ్స్ యొక్క రెఫరెన్సెస్ లాగా చూపించడం, ఒక నాస్టాలజిక్ ఫీల్ వస్తుంది ట్రైలర్ కట్ చూస్తుంటే. ఈవెన్ ఈథన్ హంట్ ఆ AI ఎంటిటీ తోటి డైరెక్ట్ గా ఫైట్ చేస్తున్న ప్రాసెస్ లో కూడా మనకి ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అనేవి ఫ్లాష్ లా చూపిస్తున్నారు మనకి. ఇంతకు ముందు ఆ ఎంటిటీ లుక్ అనేది నేను అదే అనుకున్నాను, కానీ ఈథన్ హంటే ఆ మాస్క్ ని ధరించుకుని దాంతో ఫైట్ చేస్తున్నాడు. చాలా సర్ప్రైజింగ్ స్టంట్స్ మాత్రమే కాదు, ప్లాట్లో కూడా చాలా సర్ప్రైజెస్ ఉండబోతున్నాయి, ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉండబోతున్నాయని కంప్లీట్గా అర్థమవుతుంది. కానీ ప్రీవియస్ ఫిల్మ్ అంతా కాంప్లెక్స్గా కాకుండా స్క్రీన్ ప్లేలోని కంప్లీట్ క్లారిటీ ఉండొచ్చు అనుకుంటున్నాను.
ప్రీవియస్ పార్ట్ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. స్క్రీన్ ప్లేలో చాలా సీన్స్కి కొద్దిగా డౌట్స్ కూడా క్రియేట్ అవుతాయి. సో ఆ డౌట్స్ అన్నిటికీ కూడా ఇందులోని ఆన్సర్స్ని పక్కాగా ఇవ్వాలి, కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత అవతార్ ద లాస్ట్ ఎయిర్ బెండర్ నెట్ఫ్లిక్స్ లైవ్ యాక్షన్ సీజన్ 1 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్కమింగ్ సీజన్స్ని కూడా నెట్ఫ్లిక్స్ అనౌన్స్ చేశారు. సో ఈ సీజన్ 2 యొక్క రిలీజ్ డేట్ని కూడా ఇప్పుడు రీసెంట్గా తెలిపారనమాట. నెక్స్ట్ ఇయర్ ఎర్లీకి అంటే జనవరి ఫిబ్రవరి టైంలోనే ఈ సీజన్ 2 కూడా రాబోతుందని తెలిపారు. ప్రీవియస్ సీజన్ కన్నా ఈసారి బడ్జెట్ని స్కేల్ని ఇంకాస్త పెంచబోతున్నారంట, విఎఫ్ఎక్స్ క్వాలిటీలో కూడా. బట్ పర్సనల్లీ సీజన్ 1 మరీ అంత అనిపించలేదు, అంటే యానిమేటెడ్ చూస్తున్నంత ఇంపాక్ట్ అయితే రాలేదు. మరి సీజన్ 2 అయినా ఆ ఇంపాక్ట్ని పెంచుతుందో లేదో చూద్దాం. దాంతోపాటు చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్న పీస్ మేకర్ సీజన్ 2 యొక్క అప్డేట్ కూడా వచ్చేసింది. పీస్ మేకర్ సీజన్ 1కి చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం, ప్రెజెంట్ జేమ్స్ గన్ యొక్క న్యూ డీసీ యూనివర్స్లో కూడా ఈ పీస్ మేకర్ ఈవెంట్స్ అన్ని కనెక్ట్ అయి ఉండడం, దాంతోపాటు చెప్పాలంటే పర్సనల్లీ ద సూసైడ్ స్క్వాడ్ ఫిల్మ్ కన్నా పీస్ మేకర్ షో ఇంకా ఎక్కువగా రైటింగ్స్లో కానీ ఇంపాక్ట్ ఇవ్వడం. సో కంప్లీట్గా దీని మీద ఎక్సైటింగ్ నాకు కూడా ఉంది. ఈ ఆగస్ట్ 21కి సీజన్ 2 రిలీజ్ కాబోతుందని రిలీజ్ డేట్ని తెలిపారు. ఆ తర్వాత ఒకప్పుడు మమ్మీ ఫ్రాంచైజ్కి రీబూట్గా టామ్ క్రూజ్ గారితో యూనివర్సల్ పిక్చర్స్ వాళ్ళు ఒక పెద్ద డార్క్ యూనివర్స్ని కూడా ప్లాన్ చేశారు. అది ఒక పెద్ద ఫెయిల్యూర్ అయింది. అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర వరకు కలెక్ట్ చేసినప్పటికీ స్టిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర అండర్ పర్ఫార్మెన్సే. కానీ మమ్మీకి ఇప్పుడు న్యూ అడాప్టేషన్ రాబోతుంది అనమాట. రీసెంట్ గా ఈవిల్ డెడ్ రైజ్ తోటి ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్ కి న్యూ అడాప్టేషన్ తోటి సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేసిన డైరెక్టరే ఈ మమ్మీ న్యూ రీబూట్ ని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ న్యూ అడాప్టేషన్ అనేది ప్రీవియస్ ఫిల్మ్స్ కన్నా ఇంకాస్త డార్క్ గా, ఇంకాస్త హారిఫైయింగ్ గా, ఇంకాస్త టెరిఫైయింగ్ గా డిజైన్ చేయబోతున్నారంట. అండ్ ఆల్రెడీ కాస్టింగ్ లో ఇద్దరిని జాయిన్ చేసుకున్నారు. లయా కోస్టా అండ్ జాక్ రేనర్ని ఈ కాస్టింగ్లో ప్రస్తుతానికి యాడ్ చేసుకున్నారు. వీళ్ళంత పెద్ద నోటిసబుల్ యాక్టర్స్ కాకపోయినప్పటికీ తర్వాత కాస్టింగ్ ఇంకా ఉంటుంది. బట్ ఈ న్యూ మమ్మీ అడాప్టేషన్ ప్రస్తుతానికి షూటింగ్ అయితే మొదలు పెట్టుకుంది. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్కి ఈ సినిమాని థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారనమాట. అండ్ ఈ ఫిల్మ్ని న్యూ లైన్ సినిమా అండ్ వార్నర్ బ్రోస్ వాళ్ళు కలిసి రిలీజ్ చేయబోతున్నారు. చూద్దాం మరి ఎలా ఉంటుందో. ఆ తర్వాత ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 11th పార్ట్ ఫాస్ట్ ఎక్స్ పార్ట్ 2గా ఈ సినిమాని 2025లో రిలీజ్ చేస్తున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. కానీ తర్వాత కంప్లీట్గా ఈ షూటింగ్ మొదలు పెట్టలేదు. ఈ ఫిలిం గురించి ఏమాత్రం అప్డేట్ లేదు. అసలు ఈ ఫిలిం ఉందా ఆగిపోయిందనే డౌట్స్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఒక షాక్లో ఉండిపోయినప్పటికీ కంప్లీట్ క్లారిటీ మొన్న ఇచ్చాను. ఆ తర్వాత ఈ ఫిలిం మీద ఒక క్లారిటీ అయితే ఈ సినిమాకాన్ ఈవెంట్లో ఉండొచ్చు అనుకున్నప్పటికీ కంప్లీట్ క్లారిటీ అయితే మాత్రం యూనివర్స్ వాళ్ళు ప్లాన్ చేయలేదు. కాకపోతే ఈ ఫిలిం 2026 స్లేట్లోనే పక్కాగా ఉందంట. సమ్మర్కి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈ పాటికే షూటింగ్ మొదలైపోవాలి, కానీ ఏమాత్రం క్లారిటీ లేదు షూటింగ్ గురించి. అయినప్పటికీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో పక్కాగా రిలీజ్ డేట్లో ఈ ఫిల్మ్ని పెట్టుకున్నారంట, స్ట్రాంగ్గా చెప్తున్నారనమాట. ఈ పార్ట్తో స్టోరీని ఫ్రాంచైజ్ని ఎండ్ చేయడానికి ఇంతవరకు స్క్రిప్ట్లో చేంజెస్ చేయడం, ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడానికి టైం పట్టింది. కానీ బాగా లేట్ అయిపోయింది. కంప్లీట్గా స్పేస్ యాక్షన్గా వాడుకుందామని అనుకున్నారు ఫిల్మ్ని. స్పేస్ని కూడా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9th పార్ట్లో చూపించారు. పాల్ వాకర్ని కూడా చూపిద్దాం అనుకున్నప్పటికీ లేట్ అవుతుంది. ఇంకొన్ని ఫిల్మ్స్తో ప్లాన్ చేసుకున్నప్పటికీ ఇప్పుడు ఫ్రాంచైజ్ ఆగుతుంది కాబట్టి చూపించక తప్పదు, అదే విఎఫ్ఎక్స్ తోటి. ఆ తర్వాత హబ్షన్ షా 2 గురించి కూడా మళ్ళీ కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ఫిల్మ్ స్టిల్ డెవలప్మెంట్లో ఉంది, కంప్లీట్గా తీసేయలేదు. రాక్ ద డ్వేన్ జాన్సన్ ఈ 2 ఫిల్మ్స్లో కూడా మెయిన్ పోర్షన్లోని కనిపించబోతున్నారు. అండ్ ఈ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 11th పార్ట్ పక్కాగా నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి రిలీజ్ చేయడానికి ప్లానింగ్స్లో ఉందని చెప్తున్నారు. తర్వాత ఇంకేమైనా ఎక్స్ట్రా అప్డేట్స్ వచ్చినా, షూటింగ్ మొదలైనా దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. సో చూద్దాం మరి ప్రస్తుతానికి ఎంతవరకు ఈ ఫిల్మ్ని రిలీజ్ చేస్తారో, ఏ విధంగా ప్లాన్ చేశారనేది. రీసెంట్గా మోనార్క్ సీజన్ 2 కంప్లీట్ చేసుకున్న తర్వాత, అదే షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత గాజిల్లా ఎక్స్ కాంగ్ 3rd పార్ట్ యొక్క షూటింగ్ కూడా మొదలైందనమాట. ప్రస్తుతానికి ఫిల్మింగ్ కంటిన్యూ అవుతుంది. అలానే ఈ ఫిల్మ్ కాస్టింగ్లో చాలా మంది న్యూ యాక్టర్స్ జాయిన్ అవుతున్నారు. రీసెంట్గా కేట్లిన్ డేవర్ కూడా ఈ ఫిల్మ్ కాస్టింగ్లో జాయిన్ అయింది. స్టిల్ మిల్లీ బాబీ బ్రౌన్ ఈ ఫ్రాంచైజ్లో ఉందా, కంటిన్యూ అవుతుందా అనే క్లారిటీ అయితే లేదు. షూటింగ్ మొదలవుతుంది కాబట్టి ఈ ఫిల్మ్కి సంబంధించి స్క్రిప్ట్ డీటెయిల్స్ గురించి మరి కాస్త క్లారిటీ రావచ్చు. ఎందుకంటే డైరెక్టర్ చేంజ్ అవడం వలన ప్రీవియస్గా ప్లాన్ చేసుకున్న స్క్రిప్ట్లోని గాజిల్లా గురించి ఎక్కువగా ఎక్స్ప్లోర్ అయ్యేలాంటి ప్రాజెక్ట్ అని అన్నారు. కానీ ఇప్పుడు డైరెక్టర్ మారడం వలన ఏ విధంగా ఎక్స్ప్లోర్ అవుతారో స్క్రిప్ట్లో డీటెయిల్స్ అనేది మనకి లీక్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా గాడ్జిల్లా సన్ క్యారెక్టర్ని చూపించబోతున్నామని అండ్ ఎక్స్ట్రా విలన్ క్యారెక్టర్స్ ఎవరెవరు ఉంటారో కూడా క్లారిటీ ఉంటుంది. సో ప్రస్తుతానికైతే అప్డేట్స్ అవే. ఇంకేమైనా వస్తే పక్కాగా మన ఛానల్లో ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత సినిమాకాన్ ఈవెంట్లో అయితే మాత్రం చాలా ఫిల్మ్స్ గురించి ఫోటేజ్ని చూపిస్తున్నారు. కొన్ని ఫిల్మ్స్ ట్రైలర్స్ యూట్యూబ్లో కూడా రిలీజ్ చేస్తున్నప్పటికీ కొన్ని ఫిల్మ్స్ని రిలీజ్ చేయలేదు కదా. ఆ విధంగా జురాసిక్ వరల్డ్ రీబర్త్ సంబంధించిన ఫోటేజ్ని కూడా సినిమాకాన్ ఈవెంట్లో చూపించారంట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందంట ఆ సీన్స్ కానీ. అంటే ప్రీవియస్ జురాసిక్ వరల్డ్ ఫిల్మ్స్ కన్నా ఈసారి చాలా స్పెషల్గా ఏదో ఫిల్మ్ చూడబోతున్నామనే ఫీల్ ఆడియన్స్ రెస్పాన్స్ బట్టి చెప్తున్నారనమాట. ఆ మ్యూటేటెడ్ డైనోసార్ గురించి కూడా ఒక సీన్ ఈ ఫోటోస్లో చూపించారంట. దాంతోపాటు కొన్ని పోస్టర్స్ కూడా లీక్ అయ్యాయి. వీలైతే ఆ ఫోటోస్లో చూపించింది ఏంటో దాని గురించి తర్వాత కంప్లీట్ బ్రేక్డౌన్ వీడియో కూడా చేస్తాను. దాంతోపాటు అవతార్ 3rd పార్ట్ గురించి చూపించిన ఫోటోస్కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎగ్జిబిటర్స్కి 3D స్పెక్స్ ఇచ్చారంట ఈ సీన్ చూపించడానికి. 3Dలోనే వాళ్ళు ఈ సీన్ని ఎక్స్పీరియన్స్ అయ్యారంట. ఈ ఫిల్మ్లో మనకి ఎయిర్ వైండర్స్ని, దాంతోపాటు ఈ యాష్ ట్రైబ్ని, అదే ఈ నావీస్ కంప్లీట్గా ఏవాని రిజెక్ట్ చేసిన తర్వాత ఈవిల్గా మారిపోయే ఈ నావీ ట్రైబ్ని ఫిల్మ్లో మనం చూడబోతున్నాం కదా.
ఆ యాష్ ట్రైబ్ కి ఈ ఎయిర్ వెండర్స్ కి జరిగే ఆ ఎయిర్ బోర్న్ ఫైట్ సీక్వెన్స్ అద్భుతంగా ఉందంటే ఈ ఫోటోస్ లోని 3D ఎక్స్పీరియన్స్ కూడా అద్భుతంగా ఉందని సినిమాకాన్ ఈవెంట్ లో ఎగ్జిబిటర్స్ అందరూ కూడా చాలా ఎక్సైట్ అవుతున్నారంట ఈ అవతార్ థర్డ్ పార్ట్ బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ గురించి. తర్వాత ఈ ఫోటోస్ గురించి కూడా కంప్లీట్ బ్రేక్ డౌన్ అప్లోడ్ చేస్తాం మన ఛానల్లోని. ఇప్పుడే బ్రేక్ డౌన్ చేయొచ్చు కానీ డ్యూరేషన్ మరి కాస్త 5 minutes ఎక్స్ట్రా అవుతుంది. దానివల్ల డ్యూరేషన్ బాగా పెరుగుతుంది కాబట్టి తర్వాత కంప్లీట్ గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత అవెంజర్స్ డూమ్స్డే యొక్క కాస్ట్ అనౌన్స్మెంట్ వీడియో పార్ట్ 2 కూడా ఉంది. అనౌన్స్ చేయని చాలా మంది కాస్ట్ మెంబర్స్ కూడా ఉన్నారు. దాని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అనౌన్స్ చేస్తామని అన్నారు కదా. సో ఈ సినిమాకాన్ ఈవెంట్ లో మరి కాస్త క్లారిటీ ఇచ్చింది ఏంటంటే ఈ అవెంజర్స్ డూమ్స్డేలోని అవెంజర్స్, వకాండా వారియర్స్, దాంతోపాటు థండర్ బోల్ట్స్ అండ్ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్, దాంతోపాటు ఒరిజినల్ ఎక్స్మెన్ వీళ్ళందరూ కూడా కలిసి డాక్టర్ డూమ్ తోటి ఫైట్ చేసి ఎదుర్కోబోతున్నారంట. సో చాలా మంది సూపర్ హీరో టీమే ఒక విలన్ ని ఎదుర్కొనే విధంగా బిగ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకాన్ ఈవెంట్ లో సర్ప్రైజ్ ని ఏమైనా అనౌన్స్ చేస్తారనుకున్నప్పటికీ అవేమి అనౌన్స్ చేయకుండా దీని గురించి ఒక హైప్ ఇచ్చేలాంటి డైలాగ్స్ చెప్పి ఆపేశారనమాట. అండ్ ఈ డూమ్స్డే ఫిల్మ్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ క్యారెక్టర్స్ ఉండబోతున్నాయి, ఏ క్యారెక్టర్స్ చనిపోవచ్చు అనే దాని గురించి వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశా. మీరు మిస్ అయితే వెళ్ళి చూడండి. అండ్ నిన్న చేసిన వీడియోలోని థండర్ బోల్ట్స్ ట్రైలర్ బ్రేక్ డౌన్లోని థండర్ బోల్ట్స్ కి, ఫెంటాస్టిక్ ఫోర్ కి, అవెంజర్స్ డూమ్స్డేకి ఉన్న కనెక్షన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఇప్పుడు సినిమాకాన్ ఈవెంట్ లో వాళ్ళు చెప్పిన దానికి పర్ఫెక్ట్ గా సింక్ అయింది. చూద్దాం మరి ఆ కాస్ట్ అనౌన్స్మెంట్ యొక్క పార్ట్ 2 లో ఇంకెన్ని సర్ప్రైజెస్ ఉంటాయో. ప్రస్తుతానికి వచ్చిన అప్డేట్స్ అన్ని మీకు క్లియర్ గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.